ఓం శాంతి. అందరికీ గుడ్ ఈవినింగ్. మరి ఈరోజు బాబా చెప్తారు. అందరు కోర్స్ విన్నారా? కోర్స్ सारम एमी कोर्स दिसारम पूरे कोर्स का सार है कथनी और करनी एक कर. बाबा చెప్తారు మనం కోర్స్ ఏం విన్నామో ఆ మొత్తం కోర్సుది సారం ఏమంటే ఏం మనం చెప్తే అది మనం చేసి చూపించాలి. అదే సారం. వేరే వాళ్ళకి మనం చెప్తాం కదా, సిగరెట్ తాగేది మంచిది కాదు. మనకు కూడా తెలుసు సిగరెట్ తాగేది, సారాయి తాగేది, మరి అశుద్ధ ఆహారం మంచిది కాదా లేదా? మరి మనం మంచిది కాదు అని చెప్పి మనం అది చేయొచ్చా? సో మనం చెప్పేది ఏమి, మనం చేసేది ఏమి, రెండు ఒకటిగా ఉండేదే కోర్సుది సారం. అర్థమైందా? ఈరోజు వినండి. किस रूप में मुलाकात कर रहे हो? अव्यक्त रूप से व स्नेह के रूप से व शक्ति के रूप से. बाप के रूप से तो मुलाकात करते ही रहते हो, लेकिन स्नेह रूप व शक्ति रूप या अव्यक्त रूप में करते हो. वर्तमान कौन सी विशेष रूप है? सारे दिन में इन तीनों रूपों में से ज़्यादा कौन सा रूप में रहते हो? इन तीनों रूपों में से कौन सा रूप श्रेष्ठ है? हर एक ने अपने अपने समाचार सुनाया. అంటే బాబా అడుగుతారు, మీరు పరమాత్మ మిలన్ చేస్తున్నారా? మనస్సు ద్వారా శివబాబాని మీట్ చేస్తున్నారా? ఇప్పుడు ఎట్లా వెరైటీ మీట్ ఉంది, గూగుల్ మీట్ ఉంది, ఇంకా ఏం మీట్ ఉంది, జియో మీట్ ఉంది, ఫలానా మీట్ ఉంది. అయితే ఇక్కడ మీట్ ఏమంటే పరమాత్మ మిలన్ మీట్, పరమాత్మని మీట్ చేసేది. మీట్ చేశారా? ఎట్లా, ఏ మీట్? అవ్యక్తంగా మీట్ చేసినారా? స్నేహంగా మీట్ చేశారా? శక్తి రూపంతో మీట్ చేశారు. ఈ మూడు స్టేజెస్ చాలా మంచిది. ఈ మూడు ఉండాల్సిందే. తండ్రిని ఎట్లా మనం మీట్ చేస్తాం, అయితే తండ్రిని మిలన్ చేసేటప్పుడు స్నేహ రూపంలో మిలన్ చేస్తారా, లేదు శక్తి రూపంలో మిలన్ చేస్తారా, లే అవ్యక్త రూపంలో మిలన్ చేస్తారా? ఏ రూపం? ఇప్పుడు విశేషంగా వర్తమాన సమయం ఈ మూడిట్లో ఏది చాలా అవశ్యం. మరి మీరు ఏ రూపంలో ఎక్కువగా ఉంటారు? స్నేహంతో ఉంటారా? వాస్తవంగా మాతలు అందరూ చాలా స్నేహంగా పరమాత్మని మిలన్ చేస్తూ ఉంటారు. చాలా స్నేహం అంటే స్నేహంగా మాట్లాడుతూనే ఉంటారు. శివబాబా దగ్గర వాళ్ళ మనసులో ఉండేదాన్ని చెప్తూ ఉంటారు. మరి శక్తి రూపం చాలా అవశ్యం. శక్తి రూపం అంటే మన ఆత్మ ఏం చెయ్యాలని అనుకుంటే దాన్ని చేసేది చెయ్యాలి. ఎక్కడైనా సహనం చేసుకోవాలంటే సహనం చేసుకోవాల్సిందే. నిర్ణయం చేసే మాటలో నిర్ణయం చేయాల్సిందే. అంటే ఆ టైంలో స్నేహం పనికిరాదు. మన జీవనాన్ని నిర్ణయం చేసుకునేటప్పుడు మరి అవ్యక్తంగా ఉండేది కూడా చాలా ముఖ్యమైన రూపం. సో ఇప్పుడు ఈ మూడు రూపాల్లో మీరు దేంట్లో ఉంటారు? तो अभी सिर्फ प्रश्न पूछते हैं, फिर स्पष्ट करेंगे. ఈ మూడు మిలన్, మూడు ప్రకారమైన మిలన్ బాబా ప్రశ్న అడుగుతారు. అయితే మీకు ఇది మూడు ఎట్లా అని అర్థమైందా? బాబా మళ్ళీ దీంట్లో దాని గురించి వివరంగా చెప్తారు, వినండి.
अभी सभी ने जो एक्स्ट्रा ट्रेनिंग कोर्स लिया है उसमें सबसे पावरफुल पॉइंट कौन सी थी? जो पॉइंट विघ्नों को 1 सेकंड में ख़त्म करे। हर एक ने भिन्न भिन्न पॉइंट्स तो सुनाया। अभी उन्होंने जिन्होंने भी पॉइंट्स सुनाया वो फिर भी अपना अनुभव लिख भेजें कि इस पॉइंट को यूज़ करने से कितने समय में विघ्न दूर हो गया है। అంటే ఇక్కడ మరి పరమాత్మ మిలన్ మనం చేస్తాం, ఒకటి స్నేహ రూపంలో, శక్తి రూపంలో, అవ్యక్తంగా. అయితే ఏ ఒక్క రూపంలో మనం విఘ్నాన్ని సమాప్తి చేస్తాం, విఘ్న వినాశక అయ్యే దానికోసం ఈ మూడిట్లా ఏది చాలా ముఖ్యం. అందరికీ విఘ్నాలేమో వస్తుంది. కొందరు బాబా పాయింట్ యూజ్ చేస్తారు, అయితే ఆ విఘ్న ఒక వారం వరకు ఉంటుంది వాళ్ళలో, తర్వాత సమాప్తి అవుతుంది. కొందరికి ఒక రోజంతా ఉంటుంది, కొందరు వెంటనే విఘ్న వినాశం చేసేస్తారు. ఏ పాయింట్ యూజ్ చేస్తే ఇమీడియట్గా విఘ్న వినాశం అవుతుంది, ఏం యూజ్ చేస్తే మనకు శక్తి ఎక్కువ వస్తుంది విఘ్న వినాశం చేస్తానికి, అది మీకు తెలుసా? అంటే బాబా కోర్స్ ఏమో అందరికీ కామన్, ఇది రివైజ్ కోర్స్ అవుతూ ఉంది ఇప్పుడు. ఈ రివైజ్ కోర్స్లో కూడా బాబా ఎన్నో విషయాలు మనకు విఘ్న వినాశక అయ్యేదానికి చెప్తారు. అయితే మీరు రాయండి మీ విఘ్న ఎంత టైంలో ఏ పాయింట్ యూసి వినాశమైంది అట్లా అని చెప్పండి. మళ్ళీ బాబా నుంచి చెప్తారు, जैसे कोई दवाई एक यूज़ करके देखते हैं, फिर अनेकों को उसका लाभ लेने के लिए सहज होता है. तो ये सब भिन्न भिन्न पॉइंट्स भी निकाली है, उन सब का सार 2 शब्दों में याद रखो, आपकी सब पॉइंट्स आ जाती है. इट्ला ఇప్పుడు కరోనానే వచ్చింది అనుకోండి, కొందరు కొన్ని మెడిసిన్ యూస్ చేస్తారు, ఆ మెడిసిన్ వాళ్ళకి లాభం వచ్చిందంటే అందరికీ చెప్తారు ఈ మెడిసిన్ ద్వారా ఇది సరి అయిపోతుంది ఎట్లా అని. ఏదైనా రోగానికి మెడిసిన్ ఎవరు వాళ్ళ అనుభవం ఆధారంలో ఎవరికి జల్దీ ఫినిష్ అయిపోయిందో ఆ రోగం, ఆ మెడిసిన్ అందరికీ చెప్తారు లాభం వచ్చేదానికి. అట్లనే ఇక్కడ ఏ పాయింట్ ఆధారంలో జల్దీ విఘ్న వినాశం అవుతుంది అది మనం కూడా ప్రాక్టికలీ చూడాలి. మన విఘ్న వినాశం అయ్యేదానికి మనం ఏ పాయింట్ యూజ్ చేసాం అది జల్దీ పోయింది అట్లా అని, అది మన అందరికీ చెప్తే లాభం ఉంటుంది. అయినా కూడా బాబా చెప్తారు మీరు చేసేదంతా రైటే, అయితే 2 మాటలు బుద్ధిలో పెట్టుకోండి. విఘ్న వినాశం అయ్యేదానికోసం ఫాస్ట్గా 2 శబ్దాలు బుద్ధిలో పెట్టుకోండి. ఏం తెలుసా అది? ये जो अभी कोर्स किया है उसका मुख्य सार 2 अक्षरों में याद रखना है. ఇప్పుడు రివైజ్ కోర్స్ అవుతా ఉంది, మన విఘ్నాలను వినాశం చేసాని కోసం 2 అక్షరాలు బుద్ధిలో పెట్టుకోవాలి. ఏమి అది తెలుసా? जो कहते हैं वो करना है. మనం ఏం చెప్తామో అది చేసేస్తే అప్పుడు వెంటనే విఘ్న వినాశం అయిపోతుంది. तो कहते हैं ना हम ब्रह्मा कुमारी से, हम बाप दादा के बच्चे आज्ञाकारी मददगार है. तो जो भी बातें कहने से वो प्रैक्टिकली करना है, कहना और करना, समझा? कहने और करने में अंतर नहीं होनी चाहिए. మన అందరికీ చెప్పుకుంటాం మేము బ్రహ్మకుమారీస్, మేము పరమాత్మ బిడ్డ, ఆజ్ఞాకారి బిడ్డలు, సదా సహయోగం ఇచ్చే బిడ్డలు చెప్తామా లేదా? పరమాత్మ కార్యంలో మన సహయోగిలు, ఆజ్ఞాకారి. సో ఏం చెప్తామో దాన్ని ప్రాక్టికల్లీ చేసి చూపించాలి. సో చెప్పేది చేసేది
రెండిట్లో డిఫరెన్స్ ఉండకూడదు, చెప్పేది చేయాలి. ఎట్లా సహయోగి అయినారు మీరు పరమాత్మ కార్యంలో? ఎట్లా సహయోగి అయినారు బ్రహ్మ కుమార్ కుమారులు? तो यही आपके कोर्स है, కోర్స్ కా సార్. చెప్పేది చేసేది రెండు సేమ్, డిఫరెన్స్ ఉండకూడదు. ఇదే మనం చేసిన కోర్సుకు సారం. तो कहते हैं ना, आप कई वर्षों से विकारी बुरी चीज़ है, औरों को भी सुनाते हो, लेकिन खुद घर गृहस्थ में रहते न्यारे हो करके नहीं चलते हो तो क्या होगा? तो अपना ही कहना और करना बदल जाता है. మనం వేరే వాళ్ళకు చెప్తాం ఏమిని, వికారంలో పోయేది మంచిది కాదు, దాని నుంచే అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ వికారమే కారణం ఏదైనా ప్రాబ్లం వచ్చేదానికి. అట్లా చెప్తామా లేదా? మరి మన జీవనంలో వచ్చే ఆ విఘ్నాన్ని సమాప్తి చేయాలంటే ఆ వికారాన్ని జయించాలి కదా. సో గృహస్థ వ్యవహారంలో ఉండి దాని నుంచి న్యారా మరి ప్యారాగా ఉండాలి. బాబా ప్యారా, వికారాల నుంచి న్యారా. అట్లా ఒకవేళ లేదంటే మనకు విఘ్నం వస్తూనే ఉంటుంది. అందుకోసం విఘ్న సమాప్తి చేసేదానికి ఏం చెప్తే అది చేయాలి. इसलिए आज से ये बात याद रखो, जो कहेंगे वो करेंगे. ఈ రోజు నుంచి బుద్ధిలో పెట్టుకోండి, మనం ఏం చెప్తామో అది చేస్తాం. ఇది చేసే దాంట్లోనే బాబాకు సహయోగం మనం ఇస్తాం. అంటే వికారాలను జయించేటప్పుడే విఘ్న వినాశక అయ్యేది. అప్పుడే పరమాత్మ కార్యానికి సహయోగి ఆత్మ అయినాం. వికారానికి వశమైపోతూ ఉంటే ఇంకాను మనం ఈ కలియుగాన్నే ఇంకా ఎక్కువ చేస్తాం, పవర్ఫుల్గా చేస్తాం. దాని సమాప్తి చేసానికి చెప్పేది చేయాలి. జో కహెంగే సో కరేంగే. బుద్ధిలో పక్కా పెట్టుకోండి, ఇది ఏం చెప్తామో అది చేస్తాం అట్లా అని. तो जो भी सोचते हो अथवा दुनिया को भी वो कहते हो वह करके दिखाना है. మనం అనుకుంటాం ఈ రోజు నుంచి నేను ఇట్లా పవిత్రంగా ఉండాలి, ఈ 10 వికారాల్లో ఏ వికారం కూడా నా దగ్గర ఉండకూడదు, అట్లా ఆలోచన చేసుకుంటామా లేదా? అదే మరి ప్రపంచానికి కూడా చెప్తాం మనం. ఈ అన్ని వికారాలే కారణం మనకి ఇంత దుఃఖం వస్తుంది. మరి మనమే దాన్ని చేస్తే దుఃఖం ఎక్కడ పూర్తి అవుతుంది? అందుకే ఇది చెప్పేది అంటే చేసి చూపించేది అని అర్థం. तो सिर्फ कहना ही नहीं, करना भी है. अभी सर्विस जो भी रही हुई है वो कहने से नहीं होगा, लेकिन अपनी करने से ही होगा. శివ బాబా చెప్తారు, ఇప్పుడు సర్వీస్ ఇంకా బాకీ ఎంత ఉంది, అది ఊరికే చెప్తే చాలదు, దాన్ని చేసి చూపిస్తేనే సర్వీస్ అవుతుంది. సో ఇప్పుడు సర్వీస్ ఎట్లా అంటే మన స్వరూపం ద్వారా మనం సర్వీస్ చేయాలి. సర్వీస్ అంటే ఏమి లేదు, బాబా మనకి ఏం నేర్పిస్తారు దాని స్వరూపం అవుతూ ఉండేదే సర్వీస్. ఎందుకంటే మనుషులు ఇప్పుడు చెప్తే చేసానికి వాళ్ళకి శక్తి లేదు, చూసి చూసి చేస్తారు. సో మన చూసి వాళ్ళు చేయాలంటే మనం చెప్పేదాన్ని చేసి చూపించాలి. అర్థమైందా? అభి సర్వీస్ యహీ రహీ హై, కత్ని కర్ని ఔర్ రహని తీనో సమాన్ హో. అంటే ఏం చెప్తామో అది చేయాలి. అట్లనే మన జీవనంలో స్వరూపం కావాలి. సో స్వరూపం ఆధారంలో సర్వీస్ చేయాలి. ఇప్పుడు అదే రియల్ సర్వీస్. స్వరూపం లేకుండా సర్వీస్ వేస్ట్. ఇప్పుడు మన పవిత్ర స్వరూపాన్ని చూసి దాంట్లో ఏమేమి లాభం మనకు వచ్చిందో ఆ లాభాన్ని చూసే వేరే వాళ్ళు కూడా ఫాలో చేస్తారు. వికారంలో ఎంత నష్టం ఉంది
ఆ నష్టం అందరికీ తెలుసు, అనుభవం కూడా చేస్తారు. అయినా ఎందుకు దాన్ని జయించకూడదు? మనం దాని నుంచి లాభం లేదు, నష్టం అవుతుంది అని తెలిసి కూడా ఎందుకోసం ఆ వికారానికి వశం కావాలి? మనం బాగా ఆలోచన చేయండి. तो कथनी करनी और रहनी तीनों को एक समान बनाओ, तभी कर्मातीत अवस्था जल्दी जल्दी हो जाएंगे. బాబు చెప్తారు, చెప్పేది చేసేది అట్లనే స్వరూపంలా ఉండేది అంటే జల్దీ కర్మాతీత్ అవస్థకు మనం వస్తాం. సో కర్మాతీత్ అవస్థలో వచ్చేదానికి ఫాస్ట్గా పోయి చేరాలంటే ఈ మూడు సమానంగా ఉండాలి. तो हर एक ये चेक करो, जो कहता हूँ वो करता हूँ. ఇప్పుడు చార్ట్లో ఇది చెక్ చేసుకోండి. ఏమి చెక్ చేసుకోవాలి? నేను ఏమేమి చెప్తున్నాను అది నేను చేస్తున్నానా లేదా? చార్టే ఇదే ఉండాలి. ఏముండాలి చార్ట్లో? నేను ఏమేమి చెప్తున్నాను అది నేను చేసి చూపించేది, నా చార్ట్ అదే ఉండాలి. దాని స్వరూపం ఎంతవరకు అయినా ప్రాక్టికల్ జీవనంలో అర్థమైందా? ఏం చెప్తారు మీరు అందరికీ? పరమాత్మ బిడ్డ మీరు ఎవరు? స్నేహ స్వరూపమా, శక్తి స్వరూపమా, ఏమి చెప్తారా లేదా? నేను మాస్టర్ సర్వశక్తిమా అని చెప్పుకుంటారా లేదా? నేను మాస్టర్ సర్వశక్తిమాన్. అయితే చిన్న చీమలు వచ్చేసింది అంటే ఎంత భయపడిపోతుంది. ఒక కాక్రోచ్ వచ్చింది ఎంత భయమైపోతుందో. సర్వశక్తిమాన్ బిడ్డ ఎట్లా ఉండాలి? కమ్జోర్కి బాత్ నే హోని చాయేనా. సర్వశక్తిమాన్ తండ్రి బిడ్డ వీక్గా ఉండాలనా? ఏమీ వీక్నెస్ ఉండకూడదు. అర్థమైందా? వీక్నెస్ ఏమి? మన మాటనే మనం ఒప్పుకునేది లేదు. మనకే మన డిసోబీడియంట్. మనం ఏం చెప్తామో అది మనం చేయలేదంటే అది మనది చాలా పెద్ద వీక్నెస్. అర్థమైందా? సర్వశక్తివాన్ బిడ్డలు ఎంత శక్తిశాలిగా ఉండాలి. తో ఆజ్ సే ఏ పక్కా కరో. అందుకే శివబాబా చెప్తారు, ఈ రోజు నుంచి ఇది పక్కా చేసుకోండి. నేను ఆత్మ, సర్వశక్తిమాన్ బిడ్డ, మాస్టర్ సర్వశక్తిమాన్. నేను ఏం చెప్తాను అదే చేసి చూపించాలి. అర్థమైందా? ఇది పక్కా చేసుకోండి. దీంట్లోనే అన్ని ప్రకారమైన విఘ్న సమాప్తి అయిపోతుంది. పరమాత్మ ఏమంతా మనకు నేర్పిస్తారు దేనికోసం? విఘ్న వినాశం అయ్యే దానికోసమే నేర్పిస్తారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది, ఎన్ని పరిస్థితులు ఉంది, మన మనసు ఎంత దుఃఖంగా అయిపోతుంది, దానంతా జయించే దానికోసమే భగవాన్ మహావాక్యం. ఆ మహావాక్యమే మనం చెప్పేది అంటే మనం దాన్ని చేసి చూపించేది. అర్థమైందా? जो खुद ऐसे बनेंगे उसको देख करके और भी बनेंगे ना, और भी करेंगे. ఎవరు ఇట్లా చేసి చూపిస్తారు వాళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా చేస్తారు. అంటే అందరూ జీవనం బాగా కావాలంటే ఫస్ట్ మన జీవనం బాగుండాలి. మన జీవనం బాగుండాలంటే మనం చెప్పేది చేయాలి. సో జో కరం మే కరం ముజే దేఖ్ సబ్ కరేంగే. అందరూ బాగుండాలని శుభభావన ఏమో ఉంది, కానీ మన స్వరూపంలో అది లేదంటే వేరే వాళ్ళకు ఎట్లా బాగా అవుతుంది? తో ఆప్కో మెహనత్ కర్నీకి జరూరత్ నహీ హై. వాస్తవంగా చూస్తే మనం కష్టపడేదే అవసరం లేదు. మన జీవనంలో వచ్చే పరిస్థితి, ప్రాబ్లమ్స్ ఏదైనా ఈజీగా క్రాస్ చేయొచ్చు, కష్టం లేకుండా క్రాస్ చేయొచ్చు. దానికే బాబా మనకు చెప్తారు, నేను చెప్తూ ఉంటాను, మీరు చేస్తూ ఉండండి. శ్రీకృష్ణ కూడా, కృష్ణ ఎట్లా అయినారు? కృష్ణ అనే ఇంకొకటి ఏం చెప్తారు పేరు, ఇంకొక పేరు ఏం కృష్ణ? మురళీధర్ని చెప్తారా లేదా? మురళీధర్ అంటే అర్థం
మురళిది స్వరూప అయిన దానివల్ల శ్రీకృష్ణ అయినారు. శ్రీకృష్ణకు ఏం సమస్య ఉంది? ఏమీ లేదు. ఎంత హాయిగా ఉన్నారా లేదు? ఎందుకంటే స్వరూపం అయినారు బాబా చెప్పేదానికి. అట్లా మనం కూడా స్వరూపం అవుతూ ఉంటే ఎంత బాగుంటుంది మన జీవనం. దాన్ని వేరే వాళ్ళు కూడా కాపీ చేసుకోవచ్చు. तो कहते हैं करते भी करना भी है. अभी तक भी ये उलाहना है कि जो करते कहते वो नहीं करते. ఉల్లాహన అవి ఖతం కరం. చాలామంది దగ్గర ఇది కంప్లైంట్స్. ఏమి కంప్లైంట్ అంటే వీళ్ళు చెప్తారే కానీ చేసేలేదు అట్లా. ఉందా లేదా కంప్లైంట్స్? బయట వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇస్తారు. వీళ్ళేమో పెద్దగా చెప్తారు కానీ చేసేదే లేదు. చెప్పుకుంటారు మాస్టర్ సర్వశక్తిమాన్ నే ఆనంద సాగర్ బిడ్డ అట్లా అని, మరి చూస్తే ఏడుస్తూ కూర్చుంటారు. ఏమైనా ఉందా? చెప్పే చేసినారా? అది కంప్లైంట్ అయిందా లేదా? ఇప్పుడు ఈ కంప్లైంట్స్ని ఎట్లా సమాప్తి చేసేది? तो उलाहना खत्म हो तो फिर क्या बन जाएंगे? ఉలాహన అంటే కంప్లైంట్స్. అది సమాప్తి అయిపోతే ఏమవుతాం మనం? ఏమవుతాం? अल्लाह के बच्चे बन जाते हैं. అల్లా అర్థాత్ ఉంచేతే ఉంచే బాప్. ఉల్లాహన లేదు అంటే అల్లాకే బచ్చే, అల్లా సమాన్ అయిపోతాం. అల్లా అంటే శివబాబా శ్రేష్టాది శ్రేష్ఠ, అంత శ్రేష్ఠ స్థితి మనకు వస్తుంది. బాబా చెప్పేది అన్నీ పరమాత్మ జ్ఞానసాగర్. ఎందుకు పరమాత్మ అయినారంటే శ్రేష్టాది శ్రేష్ఠ, అందుకే పరమాత్మ. ఎట్లా అట్లా అయినారు? ఎట్లా అంటే జ్ఞానసాగర్ అదే స్వరూపంలా ఉంటారు. పరమాత్మ మనకు నేర్పిస్తారు, నా సమాన్ మీరు ఎట్లా అయ్యేది ఎట్లా అని, భగవాన్ సమాన్. సో ఈ విధంగా చెప్పేది చేయాలి. जितना अल्लाह बनेंगे तो फिर न चाहते हुए भी नाम बाला होगा. మన శివబాబా సమానం ఎంత అవుతూ ఉంటాం. మనకు వద్దంటేను మనం పేరు ప్రత్యక్షంగా అయిపోతుంది. మన పేరు మంచి పేరు వస్తుంది. అర్థమైందా? మీకు మంచి పేరు రావాలన్నా వద్దా? ఆటోమేటికలీ మంచి పేరు వస్తూ ఉంటుంది. మనం ఏమి చెప్పుకోవద్దు, మనకేమీ కోరిక కూడా లేదంటే కూడా ఆటోమేటిక్ మంచి పేరు వస్తుంది. ఎప్పుడు బాబా మనకేం నేర్పిస్తారో, మనం ఏం చెప్తామో దాన్ని మనం చేస్తూ పోతూ ఉంటే న్యాచురల్గా మంచి పేరు వచ్చేస్తుంది. तो किए हुए कोर्स की ये शिक्षा है, इस मुख्य सार है. सबसे అంటే బాగా చెప్తారు, మనం ఏం కోర్స్ తీసుకున్నాం దాని సారం ఇది. ఏమి ఆటోమేటికలీ పేరు మంచి పేరు వస్తుంది, ప్రత్యక్షం అయిపోతుంది. కోర్స్ ఏం తీసుకున్నారు, దాని ప్రాక్టికల్ చేయాలి. तो सबसे डेंजरस मनुष्य कौन है? ఎవరు చాలా డేంజరస్? ఎవరు? జిసే సబ్ డర్తే హై, వాళ్ళని చూసి అందరికీ భయపడతారు. ఎవరు చాలా డేంజరస్ మనిషి? दुनिया की बात तो दुनिया में रहे, लेकिन इस दैवी परिवार के अंदर सबसे डेंजरस नुकसान कारक वो है जो अंदर एक बाहर एक होते हैं. డేంజరస్ మనుషులు ఎవరు? ఈ ప్రపంచంలో డేంజరస్ మనుషులు మనం ఏమనుకున్నామంటే ఈ భయంకరవాదులు, నక్సలైట్స్, వీళ్ళందరూ డేంజరస్ అని అనుకున్నాం. అయితే ఈ బ్రాహ్మణ్ పరివారంలో డేంజరస్ మనిషి ఎవరు? డేంజరస్ ఈ పరివారంలో ఎవరు? లోపల ఒకటి బయట ఒకటి రూపం ధారణ చేసుకుంటారు వాళ్ళు. లోపల అంతా ఈర్ష్యాద్వేషం అట్లా ఇట్లా ఇట్లా,
బయట బయట మాత్రం మంచి వాళ్ళలాగా నడుచుకుంటారు. బయట షో, లోపల అంతా చెత్త. అట్లా ఉండే వాళ్ళు చాలా డేంజరస్. అర్థమైందా? లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. లోపల ఒకటి బయట ఒకటి అంటే చెప్పేదానికి మాత్రం చాలా బాగా అన్నీ చెప్తారు, చూస్తే లోపల ఎంత చెత్త ఉంటుంది, ఏమీ చేయరు చెప్పేదంతా. ఎట్లా పండిత్ కథ విన్నారా? ఏం చెప్తాడు పండిత్? వంకాయ తినవద్దు అని చెప్తాడు ఒక పండిత్. అయితే ఇంటికి పోయి చెప్తాడు, ఈరోజు వంకాయ కూర చేయలేదు అని చెప్తాడు. ఇంకొక పండిత్ ఉన్నాడు, రామ్ చెప్పుకునే నది క్రాస్ చేసుకో అని చెప్తాడు. పాపం ఆ ముసలామె అట్లనే ప్రాక్టికలీ చేసింది. తర్వాత ఇంటికి పిలిచిందిరా, మా ఇంట్లో భోజనం చేయాలి అట్లా అని. సరే నది వరకు వస్తాడు, మరి చెప్తాడు బోట్ ఎక్కడ? మరి ఆమె చెప్పింది, నువ్వు చెప్పినావు కదా రామ్ చెప్పుకొని నది క్రాస్ చేయొచ్చు అని. నేను నీ మాట విని 30 రూపాయలు మిగిలించుకున్నాను, రోజు 1 రూపాయి అవుతూ ఉండేది. ఆ 30 రూపాయల నీకు భోజనం పెడదాను రా అనుకున్నాను. చూస్తే ఏం చేస్తాడు, నాకు బోట్ తీసుకురా అని చెప్తాడు. అంటే చెప్పేది ఒకటి చేసేది వేరు. అర్థమైందా? చాలా డేంజరస్. ఇక్కడ మాత్రం బాబా బిడ్డల్లో ఇట్లా ఉంటే చాలా డేంజర్. తో वो परनिंदक से भी जास्ती डेंजरस है. పరనిందక్ కంటే కూడా జాస్తి డేంజరస్ ఎవరంటే చెప్పేది ఒకటి చేసేది వేరే. అర్థమైందా? మనం ఏం కావాలని అనుకుంటామో అట్లనే చేస్తూ ఉంటే ఆటోమేటిక్లీ మనకు మహిమ వస్తూ ఉంటుంది. అయితే మనం అనుకునేది ఒకటి చేసేది వేరే అంటే న్యాచురలీ డేంజరస్ అయిపోతాం మనం. क्योंकि वो कोई के नज़दीक नहीं आ सकते, स्नेह नहीं हो सकता है. ఇట్లా డేంజరస్గా ఉంటాయి. పరచింతన్, పరనిందన్, పరది. తర్వాత బాబా చెప్పేదాన్ని చేయలేదు, అయితే బ్రహ్మకుమారిని పేరు పెట్టుకుంటారు. అట్లా ఉంటే ఎవరు దగ్గర వాళ్ళు పోరు, వాళ్ళకు ఎవరు స్నేహం దొరకదు, అందరూ వాళ్ళ దగ్గర ఉండి దూరం అయిపోతారు. ఎంత మరి లైఫ్ दूदास అయిపోతారా లేదా? तो उनसे सब दूर होने की कोशिश करते. వాళ్ళ దగ్గర పోరు, అందరూ దూరంగా పోతారు. అంటే ఇష్టం లేకుండా ఉంటారు వాళ్ళు. వాళ్ళ నడవడికనే అట్లా ఉంటుంది, ఎవరికి ఇష్టం కాదు. అప్పుడు ఎవరి దగ్గర వాళ్ళు పోయేది దూరం అయిపోతారు. అందుకే బాబా చెప్తారు, మీరు అందరి మనసుని అట్రాక్ట్ చేయాలంటే, మీ పైన అందరికీ మంచి అభిప్రాయం రావాలంటే లోపల బయట ఒకటే ఉండాలి, చెప్పేది చేసేది ఒకటే ఉండాలి. इसलिए इस भट्टी में आप लोगों को ये शिक्षा मिली है. इसको सच्चाई और सफाई कहा जाता है. ఈరోజు సాకార్ మురళిలో ఏముండింది పాయింట్? సత్యత ఉండింది లేదా? బాబా దగ్గర ఆనెస్ట్గా ఉండాలి, సత్యంగా ఉండాలి, ఏమీ దాచిపెట్టకూడదు చెప్పినారా లేదా బాబా? ఏ పాపకర్మం చేయకూడదు. అంటే ఈ భట్టిలో మనకు ఇదే బాబా శిక్షణ ఇస్తారు. ఏమి శిక్షణ అంటే సచ్చాయి और సఫాయి. అర్థమైందా? సఫాయి అంటే ఏమి? క్లీన్గా ఉండేది సఫాయి అంటే. సచ్చాయి అంటే సత్యంగా ఉండేది. సచ్చాయి మరి సఫాయి. इसको सच्चाई और सफाई. सच्चाई किसको कहते हैं, सफाई किसको कहते हैं, इसकी भी बड़ी गुह्य रहस्य है. సత్యత ఏమి, సఫాయి ఏమి, దీని గురించి కూడా బాగా విచారం చేయండి. చాలా డీప్గా ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా ఉంది. డీప్గా దీని డిఫరెన్స్
డెఫినేషన్ అర్థం చేసుకోండి. సచ్చాయి जो करे वही वर्णन करेंगे, जो सोचेंगे वही करेंगे, बनावटी रूप नहीं. అంటే సత్యత అంటే ఆర్టిఫిషియల్ లేదు. ఏం చెప్తారో అదే చేస్తారు, ఏం వర్ణన చేస్తారు అదే చేసి చూపిస్తారు, ఏమి ఆలోచన చేస్తారు అదే చేస్తారంటే మనస వాచ కర్మ మూడు ఒకటిగానే ఉంటుంది. అది సత్యత అని అర్థం, ఆర్టిఫిషియల్ లేదు. సో మనస వాచ కర్మ తీనో రూప్ మే చాయే, ఒకే మాట ఉండాలి. ఏం అనుకుంటామో అదే చెప్పాలి, ఏం చెప్తామో అది ప్రాక్టికలీ చేసి చూపించాలి. దాని పేరే సత్యత అని అర్థం. అర్థమైందా? నేను ఆత్మ సత్యం అయితే దాని స్వరూప స్థితిలో ఉండాలి, అదే సత్యత. సఫాయి అంటే अंदर में कोई भी विकर्म का किचड़ा ना हो, कोई भी भाव स्वभाव पुराना संस्कार ये किचड़ा है ये ना हो. బాబా చెప్తారు. సత్యత అర్థమైందా? ఏం చెప్తామో అది చేసేది. సఫాయి అంటే మనసులో కానీ ఎక్కడైనా సరే ఏ ప్రకారమైన వికారాన్ని చెత్త ఉండకూడదు. భావ స్వభావాలు కూడా పాత స్వభావ సంస్కారాన్ని చెత్త ఉండకూడదు. పాత స్వభావాన్ని సంస్కారం కానీ స్వభావం కానీ దాన్ని చెత్త, ఆ చెత్త ఉండకూడదు. అప్పుడే సఫాయి అని చెప్తారు. సఫాయి అంటే క్లీన్గా ఉండేది. तो जो ऐसे सफाई वाला होगा वही सच्चा होगा, और जो सच्चा होगा उसकी परख क्या होती है. బాబా చెప్తారు, ఎవరు మనసులో క్లీన్గా ఉంటారు వాళ్ళే సత్యంగా ఉంటారు. మరి ఎవరు సత్యంగా ఉంటారు ఎట్లా తెలుసుకోవచ్చు వాళ్ళు సత్యంగా ఉన్నారా లేదా? పరక అంటే పరిశీలన ఎట్లా చేసేది, వీళ్ళు నిజంగానే సత్యంగా ఉన్నారా లేదా మనకి ఎట్లా తెలుస్తుంది? जो सच्चा होगा वो सबका प्रिय होगा. ఎవరు సత్యంగా ఉంటారు వాళ్ళందరికీ ప్రియంగా ఉంటారు. उसमें सबसे पहली बात क्या है? प्रभु प्रिय होगा. सच्चे पर साहेब राजी हो जाएंगे. వాళ్ళు ప్రభు ప్రియంగా ఉంటారు. ప్రభు వాళ్ళని చూస్తే తృప్తి అయిపోతారు. శివబాబాకు సత్యత అని చాలా ఇష్టం. ఎవరు సత్యంగా ఉంటారు వాళ్ళంటే చాలా ఇష్టం బాబాకు. సో బాబాకు ఇష్టం అంటే అందరికీ ఇష్టమైపోతారు. అర్థమైందా? ఇట్లా మనం ఆర్టిఫిషియల్గా నడుచుకునేది అవసరం లేదు. ఎవరికైనా మన ఇష్టం కావాలంటే ఆర్టిఫిషియల్గా ఉండేది అవసరం లేదు. కొందరు ఉన్నారు పెద్దవాళ్ళ దగ్గర ఎట్లా నడుచుకుంటారంటే ఏమో వాళ్ళ దగ్గర బాగా పేరు తీసుకోవాలని అన్నీ చేస్తూ ఉంటారు ఆర్టిఫిషియల్గా, మరి లోపల చెత్త. అట్లా ఉంటే ఎవరికి ప్రభువుకి ఇష్టం లేదు. ఎవరు ప్రభువు ఇష్టపడతారు వాళ్ళంటే అంత ఇష్టం అందరికి. దానికి ఆధారం ఏమి? సచ్చాయి, సఫాయి. లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు. అర్థమైందా? ఏం చెప్తామో అది చేసి చూపించాలి. तो उसमें भी सबसे पहली वो प्रभु प्रिय होगा. सच्चे पर साहेब राजी होते हैं. तो पहले प्रभु प्रिय होगा, फिर दैवी परिवार प्रिय होगा. అర్థమైందా? వాళ్ళు ఫస్ట్ ప్రభు ప్రియం శివబాబాకు ఇష్టం అవుతారు. ఎవరు శివబాబాకు ఇష్టమో వాళ్ళు ఈ దేవీ పరివారంలో కూడా అందరికి ఇష్టం. వాళ్ళని చూస్తే అందరికి ఇష్టం అవుతుంది. तो उसको कोई भी ऐसे नज़र से नहीं देखेंगे. इसकी नज़र वाणी में उनके कर्म में ऐसे परिपक्वता होगा जो कभी भी न खुद ही डगमग होंगे
నా దూసరోं को डगमग करेंगे. బాగా చెప్తారు. ఎవరు లోపల బయట సత్యంగా పవిత్రంగా ఉంటారు, ఏ చెత్త లేదు, వాళ్ళు శివబాబాకు చాలా ఇష్టం. ఇంకొకటి ఏమంటే వాళ్ళని ఎవరైనా చూసేటప్పుడు వేరే వాళ్ళకు మనసు చంచలం కాదు. వాళ్ళు ఎంత పక్కాగా ఉంటారంటే వాళ్ళ లోపల కూడా చంచలత లేదు. వేరే వాళ్ళకు కూడా వాళ్ళని చూసినప్పుడు ఏ ప్రకారమైన చంచలత ఉండదు. చంచలత అంటే వికారాన్ని భావన రాదు. వాళ్ళని చూసినప్పుడు పవిత్ర దృష్టి, ఆ దివ్యమైన ఫీలింగ్స్ వస్తుంది పవిత్ర ఆత్మని చూస్తే. तो जो सच्चा होगा वो प्रिय होगा. कई समझते हैं कि हम तो सच्चे हैं लेकिन मुझे समझ नहीं जाता है. చాలామంది అనుకుంటారు నేనేమో సత్యంగా ఉన్నాను, వీళ్ళందరికీ నేను ఎవరు తెలియలేదు అట్లా అని. అయితే సత్యంగా ఉంటే నిజంగానే వాళ్ళ లోపల ఆ దివ్యత, అది శక్తి ఉంటుంది. న్యాచురల్గా అందరి మనసులో వాళ్ళపైన మర్యాద ఉంటుంది, మరి ప్రియంగా ఉంటారు వాళ్ళు. అయితే లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకునేసి ఊరిగా ఆర్టిఫిషియల్గా నేను ఎంత సత్యంగా ఉన్నాను, వేరే వాళ్ళకు అర్థమే కాదు నాది, అట్లా చెప్పేదానికి లేదు. సత్యం ఎట్లా సత్యంగా బయటపడిపోతుంది. तो सच्चा हीरा कभी छिप नहीं सकता है. సత్యమైన వజ్రం ఎంతైనా దాన్ని ఇక్కడ మట్టిలో వేసి పెట్టండి, ఏమేమి చేయండి, అది మెరుస్తూనే ఉంటుంది. ఆర్టిఫిషియల్ డైమండ్ ఏమవుతుంది, కొంచెం టైంలోనే దాని పవర్ వెళ్ళిపోతుంది. సత్యమైన బంగారు, సత్యమైన వజ్రం సదా మెరుస్తూ ఉంటుంది. దాని మట్టి అంతా పూసి పెట్టండి, అయినా కూడా అది మెరుస్తూనే ఉంటుంది. అర్థమైందా? సత్యమైన వజ్రం. तो इसलिए ये समझना कि मैं ऐसा हूँ परंतु मुझे कोई समझता नहीं है, ये सच्चाई नहीं है. అర్థమైందా? నేనేమో సత్యంగా ఉన్నాను, వాళ్ళకు నాన్న గురించి ఏమీ తెలియలేదు, వాళ్ళు ఏమో అనుకున్నారులే, అట్లా అనుకునేది కూడా అసత్యం. అది కూడా ఒక అసత్య మాట. మీరు నిజంగానే సత్యంగా ఉంటే మీకు మీ పైన అందరికీ న్యాచురల్ ప్రీతి ఉంటుంది. ఇక్కడ వికారం ఏమీ ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. ఆటోమేటిక్లీ అందరికీ ప్రియం అవుతారు. सच्चाई कभी छिप नहीं सकता है और सच्चे सबके प्रिय बन जाते हैं. कई ये भी समझते हैं कि हम नज़दीक नहीं हैं, इसलिए ये प्रख्यात नहीं है. చాలామంది అనుకుంటారు నేను దగ్గరగా లేదు, అందుకే నేను ప్రత్యక్షం కాలేదు, అట్లాను అనుకుంటారు. అయితే సత్యంగా ఉండేవాళ్ళు ఆటోమేటికली ప్రత్యక్షమైపోతారు. लेकिन जो सच्चे हैं और पक्के होते हैं वो दूर होते भी अपनी फर्क छिपा नहीं सकते हैं. कोई कितना भी दूर है लेकिन बाप दादा के नज़दीक होंगे. ఇట్లా అనుకోవద్దు, దైవీ పరివారం దగ్గర ఉండి నేను దూరంగా ఉండే దానివల్ల వాళ్ళకు నేను ఎవరు అర్థమే కాలేదు, నేను ప్రత్యక్షం కాలేదు, అట్లా అనుకోవద్దు. అయితే నిజంగానే మీరు సత్యంగా ఉన్నారు, చాలా క్లీన్గా మీ మనసు అంతా ఉంది అంటే ఆటోమేటిక్లీ ప్రత్యక్షమైపోతారు. ఇది ఆటోమేటిక్ ప్రత్యక్షత. అర్థమైందా? ఎంత దూరం ఉంటే ఏమి, పరమాత్మకు మన దగ్గర అయిపోతాం. ఎప్పుడు? సత్యత ఆధారంలో, మనసు క్లీన్గా ఉంటే ఆధారంలో పరమాత్మకు దగ్గర. तो जो बाप के नज़दीक है वो सबसे नज़दीक है. ఎవరు తండ్రికి దగ్గరగా అవుతారు వాళ్ళు అందరూ మనసులో దగ్గరగానే ఉంటారు. ఇట్లా చెప్పేదానికి లేదు, వీళ్ళకు నా పైన ఏమో తెలీదు కానీ అందుకే ఇష్టం లేదు.
నిజంగానే మనం సత్యంగా ఉంటే ఎవరికి ఇష్టం లేదు, అందరికీ ఇష్టం అవుతాం. తో సచ్చా బన్నా హై. ఇప్పుడు ఏం కావాలి? సత్యంగా ఉండాలి. సఫాయి కా సపూత్ బి చలన్ సే దిఖానా హై. సఫాయి అంటే మనసులో ఏ చెత్త లేదు. ఏ చెత్త లేదు అని ఎట్లా తెలుస్తుంది? అది నడవడికలో అన్నీ అర్థమైపోతుంది. నడవడిక ద్వారానే మనం ప్రత్యక్షమవుతుంది. ఒకవేళ నా లోపల ఏ వికారం లేదంటే నా నడవడిక ఎట్లా ఉంటుంది? ఏముందో అది బయట కనిపిస్తుందా లేదా నడవడికలో? తో సిర్ఫ్ సమझना नहीं लेकिन कर्म में दिखाई देगा ఆటోమేటిక్లీ. ఇట్లా అనుకోవద్దు, నేనేమో బాగున్నాను, నేనేమో క్లీన్గా ఉన్నాను, నా మనసులో ఏమీ లేదు, అట్లా అనుకోవద్దు. అది నడవడికలో ప్రత్యక్షంగా తెలిసిపోదు. ఏముందో అది తెలిసిపోతుంది. ఇదన్నీ నోట్ చేసి పెట్టుకోండి. మనం ఎట్లా మన నడవడికి ఆధారంలోనే వేరే వాళ్ళకు మన ఎవరు తెలుస్తుంది. तो अपनी मनसा वाचा कर्मणा को चेक करो. आप अपने को क्या कहलाते हो? బావ చెప్తారు, మీరు మీ మనసు ఎట్లా ఉంది చెక్ చేసుకోండి, మీ వాచ ఎట్లా ఉందో చెక్ చేసుకోండి, మీరు చేసే పనిని బట్టి తెలుసుకోండి, మీరు ఎంత సత్యంగా ఎంత క్లీన్గా ఉన్నారు తెలిసిపోతుంది. అందుకే బావ చెప్తారు, మీరు మిమ్మల్ని ఏం చెప్పుకుంటున్నారు? बाप दादा भी आप सभी को क्या टाइटल देते हैं? वो याद है ना? सर्विसेबल बच्चे. सर्विसेबल बच्चे అంటే तो जो सर्विसेबल है उसका हर संकल्प, हर शब्द, हर कर्म सर्विस ही करेगा. అంటే మన నడవడిక ద్వారా కూడా మనం సర్వీస్ చేస్తాం. ఊరికే శబ్దంతో కాదు. అయితే ఊరికే వాణి చదివేస్తే సర్వీస్ అయిపోతుందా? లేదు. మన ప్రాక్టికల్ ధారణ, మన మనస వాచ కర్మణ ఎట్లా ఉంది, మన నడవడికే ఫుల్గా, మన సంకల్పంలో వేరే వాళ్ళపైన ఏ భావన, అన్నీ ప్రత్యక్షమైపోతుంది. ప్రతి శబ్దంతో అన్నీ ప్రత్యక్షమైపోతుంది. సో సర్వీసబుల్ అంటే అర్థం ఏమి? మనం పూర్తి నడవడికే ద్వారా అందరికీ మంచిదే అవుతూ ఉంది అంటే మనం సర్వీసబుల్. అర్థమైందా? హర్ సెకండ్ సర్వీస్ హోతా హీ రహేగా. అది ఆటోమేటిక్ సర్వీస్ అవుతూ ఉంటుంది వాళ్ళ ద్వారా. तो अपने को देखना है कि हमारे हर सेकंड सर्विसेबल चलन होती है या डिसर्विस होता है. మన నడవడిక ద్వారా మనం సర్వీసబుల్లా లేదు డిసర్వీస్ చేసే నడవడిక ఉందా? ఏమి? ప్రతి నడవడికనే చూసుకోవాలి. నేను నడుచుకునే విధానం వేరే వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుందా లేదు, నేను నడుచుకునే విధానం వేరే వాళ్ళకు మంచిది అవుతుందా అట్లా అని చూసుకోండి. సర్వీసబుల్ అంటే कहाँ डिसर्विस तो नहीं होता है चलन से. నా నడవడిక ద్వారా ఏమైనా డిసర్వీస్ అవుతుందా? जब नाम सर्विसेबल है तो कर्म भी ऐसे ही होने चाहिए. इसलिए जो कहते हो वो करके दिखाना है. అందుకే బాబా చెప్తారు, మీరు సర్వీసబుల్ అంటే మీ నడవడిక ద్వారా చూపించండి సర్వీసబులా లేదా అట్లా అని. ఏం చెప్తారు? చేసి చూపించండి. तो ये याद रखने से पुरुषार्थ में सहज सफलता होगा. ఈ పాయింట్ బుద్ధిలో పెట్టుకోండి. ఏం చెప్తామో అది చేయాలి అట్లా అని. అప్పుడు పురుషార్థం కూడా సఫల అవుతుంది, సహజంగా సఫలైపోతుంది సఫలత. कई बहुत खुश होते हैं कि हमने इतनी जिज्ञासु को समझाया, इतना भाषण किया, बहुत सर्विस किया. लेकिन वो तो हद की सर्विस है ना. చాలామంది ఊరికే చెప్తారు, నేను ఇంతమంది కోర్స్ ఇచ్చాను, ఇంతమందికి నేను చెప్పినాను, చాలామందికి నేను బాబా విషయం చెప్పాను. అయితే ఏమి నిజంగా సర్వీస్ ఏమి? అదనే హద్దు సర్వీస్. బయట ఊరికి చెప్పేది
हद्दु सर्विस बेहद सर्विस अंटे ఏమి अभी बेहद की सर्विस करनी है मनसा वाचा कर्मणा तीनों रूपों से बेहद की सर्विस करनी है इसको कहा जाता है सर्विसबल सर्विसबल అంటే మూడిట్లా చేరి సర్వీస్ చేయాలి మనసా వాచా కర్మణ మూడు రూపాల్లో కూడా तो अभी अपने को देखो कि हम सर्विसबल बने हैं ఇప్పుడు మనం చూసుకోవాలి నేను సర్వీసబుల్ అయినానా లేదా అట్లా అని నా మనసులో జరిగే విచారాలు నా మాటలు ధారణ ఉందా బాబా చెప్పేదంతా సంకల్పాలకు కూడా ధారణ వాచాలకు కూడా ధారణ నడవడికలు కూడా ऐसे सर्विसबल फिर स्नेही भी होते हैं अभी ऐसे सभी ने टप्पा लगाया ना वह कोई साहस अभी रखते हैं जब करना ही है तो गोया टप्पा लग जाएंगे ఇప్పుడు ముద్ర వేయాలి ఏమి ఇట్లా సర్వీసబుల్ అయినారా నాది సచ్చాయి సఫాయితో సర్వీసబుల్ ఉందా అప్పుడే స్నేహం కూడా ఉంటుంది ఇప్పుడు చేయాలని సంకల్పం చేయండి అది కూడా ముద్ర వేసినట్టుగా तो अपने में शंक क्यों आता है మన పైన మనకు డౌట్ రాకూడదు ఏమి డౌట్ అయ్యో నేను చెప్పేదాన్ని చేసానికి సాధ్యమా లేదా అట్లా చెప్పేదేమో ఈజీ ఎందుకంటే శివబాబా చెప్తారు దాన్ని మనం వేరే వాళ్ళకు చెప్పేస్తాం అయితే అన్నీ నేను చేయాలంటే సాధ్యమా ఏమి అట్లా అని డౌట్ రాకూడదు నా మాలూమ్ పరీక్ష మీ పాస్ అవుతే అంటే ఏదైనా పరిస్థితి వచ్చేస్తే నేను చెప్పింది చేసానికి అవుతుందా అట్లా అని డౌట్ రాకూడదు ఫెయిల్ అవుతామా పాస్ అవుతామా అట్లా ఎప్పుడు స్ట్రాంగ్గా అనుకుంటాం నా జీవనం ఇట్లా ఉండాలని మరి ఏ పరిస్థితి వస్తే ఏం నా జీవనం ఏం అనుకుంటే అట్లనే ఉండాలి ఆ పరిస్థితి కోసం ఫెయిల్ కాకూడదు చాలామందికి డౌట్ ఏమంటే ఇక్కడ వస్తారు మాతలు వాళ్ళకు శుద్ధాహారం అంతా తినాలనే ఇష్టం వాళ్ళే వంట చేసి యోగయుక్తంగా తినాలని అయితే మళ్ళీ డౌట్ ఏమంటే సపోజ్ కోడలు ఏమైనా అనుకుంటే ఏం చేసేది ఆ కోడలు ఏమైనా అనుకునేస్తే ఆమె చేసేది కదా నేను తినాలి అట్లా అని డౌట్ వచ్చేసి ఫెయిల్ అయిపోతారు ఏమేమో మాటలు ఇట్లా అనేక మాటలు ఆహారం ఒకటే కాదు ఇట్లా ఏమైనా పరిస్థితిలో ఫెయిల్ అయిపోతామో ఏమో అని భయం होशियार स्टूडेंट्स सदैव निश्चय से कहते हैं कि हम नंबर 1 में आएंगे చాలా బుద్ధిశాలి స్టూడెంట్ నిశ్చయంతో చెప్తారు నేను అన్నిట్లా పాస్ అయ్యి నెంబర్ 1 వస్తాను అట్లా వాళ్ళకు వాళ్ళపైన డౌటే లేదు పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని డౌట్ లేదు अगर पहले से ही अपने में संशय रखते हैं तो संशय की रिजल्ट क्या होगा మొదట్లోనే మనకు మన పైన డౌట్ నేను పాస్ అవుతానో లేదో ఫెయిల్ అయిపోతానో ఏమో అట్లా అని అట్లా డౌట్ వస్తే రిజల్ట్ ఏముంటుంది డౌట్ వస్తే గ్యారంటీ వినశ్చంత్ నిశ్చయ బుద్ధి విజయంత్ అర్థమైందా సంశయ బుద్ధి विनश्यंत अगर ज़रा भी संशय आया तो विजय पा सकते हैं नहीं నిశ్చయ బుద్ధి విజయంతి होते हैं మనం నిశ్చయంగానే చెప్పాలి అనుకోవాలి నేను గ్యారంటీ పాస్ అవుతాను అట్లా तो आप लोगों ने शुरू में दाव लगाया कि वर्षा लेकर के ही छोड़ेंगे या सोचा था दाव लगाना है या नहीं ये पास होंगे या नहीं అంటే మొదట్లో అందరూ స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారు బాబా దగ్గర ఉండి ఫుల్ ఆస్తి తీసుకునే వదిలేది అట్లా ఫుల్ ఆస్తి తీసుకునే వదిలేది తర్వాత ప్రాక్టికల్లా వచ్చేటప్పుడు ఏమైనా అయిపోతే అప్పుడు ఏం చేసేది అని మాట లేదు
మొదట్లో అంతా ఇదని ఆలోచన చేయలేదు వాళ్ళు. ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, అర్థమైందా? ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అయ్యలేదు. तो जब आपको निश्चय बुद्धि कहते तो कोई भी बात में, न बाप में, न बाप की नॉलेज में, न बाप के परिवार में संशय आना चाहिए, వికల్ప नहीं उठना चाहिए. బాబా చెప్తారు. ఇప్పుడు మనం బాబా బిడ్డ అయిపోయాం. బాబా పైన సంశయం ఉండకూడదు, నాలెడ్జ్ పైన సంశయం ఉండకూడదు. ఇది బాబా పరివారం. ఈ పరివారంలో కూడా సంశయం రాకూడదు, వికల్పం కూడా రాకూడదు. అర్థమైందా? వికల్పం వచ్చేది కూడా రాంగ్. तो हम शिव बाबा के बच्चे हैं, तो सर्वशक्तिमान बाप के बच्चे, నిశ్చయ బుద్ధి, సర్వశక్తివాన్ తండ్రి బిడ్డలు నిశ్చయ బుద్ధి కావాలి. ఎవరు చెప్తారు ఇది? నిశ్చయ బుద్ధి. सर्वशक्तिमान बाप के बच्चे बोलते हैं ना, शिव बाबा ఎవరు? సర్వశక్తివాన్. వాళ్ళ బిడ్డలు మనం కూడా సర్వశక్తివాన్. తో నిశ్చయంగానే చెప్పాలి, నాగే విజయం ఉంటుంది, నేను చేసి చూపిస్తాను అట్లా అని సంశయమే రాకూడదు. బల్ కర్కే అందరు సమझो कि ना मालूम क्या होगा, ये भी రాంగే. అయ్యో చెప్పేశాను కానీ ఏమవుతుందో ఏమో, పరిస్థితి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతే ఏం చేసేది అట్లా అని అనుకోకూడదు. పరంతు ఫిర్ భీ నిశ్చయమే హీ విజయ, నిశ్చయంలో విజయం ఉంది. అర్థమైందా? నిశ్చయ नहीं है तो आपका कर्म भी वैसे ही होगा. నిశ్చయం లేదంటే పని కూడా అట్లే ఉంటుంది. ఎట్లా నిశ్చయం చేసుకుంటారో అట్లా పని ఉంటుంది. हमको करना ही है तो कर्म भी वैसे ही होगा. స్ట్రాంగ్గా అనుకోవాలి, నేను చేయాలి, నాగే నిశ్చయం అట్లా అని. తో పని కూడా అట్లనే ప్రాక్టికల్గా ఉంటుంది. అవుతుందో లేదో అని మాత్రం నెగటివ్ అనుకోకూడదు. చాలామందికి నెగటివ్, మొదట్లోనే నెగటివ్. పోయి అందరికీ చెప్పిరండి, సర్వీస్ చేయండి అంటే ఎన్నిసార్లు చెప్పాము, వాళ్ళు రానిలేదు. ఎంత నెగటివ్ ఉంటే ఎక్కడ అవుతుంది? పాజిటివ్గా ఉండాలి ఎప్పుడు. అర్థమైందా? तो ये ख्याल करेंगे कि अच्छा करेंगे दिखाएंगे तो कर्म भी ऐसे ही होगा. విచారం పైన ఉంది, నేను చేస్తాను, చేసి చూపిస్తాను అంటే గ్యారంటీ పని కూడా అట్లే ఉంటుంది. అయ్యో అవుతుందో లేదో అంటే అది అట్లనే డౌట్గా ఫెయిల్ అయిపోతారు. అందువల్ల ఈరోజు ఏం సంకల్పం చేయాలి? స్ట్రాంగ్ సంకల్పం చేయాలి. అంటే శక్తి రూపంలోనే బాబాని మీట్ చేయాలి మనం. నేను ఆత్మ, నేను ఏం అనుకుంటే అది చేసి చూపిస్తాను, నేను బాబా బిడ్డ అట్లా అనుకుని బాబాని మిలన్ చేస్తే చాలా సంతోషం ఉంటుంది. సచ్చాయి సత్తాయితో అవుతుందో లేదో అంటే బాబా మిలన్ కూడా సరిగ్గే కాదు. నిశ్చయ బుద్ధి విజయంతి. ఒకటేమో బాబా చెప్తారు నిశ్చయ బుద్ధి కావాలి, ఇంకొకటి నష్టు మోహ भी बनना है. नष्टो मुहा का भी तिलक माथे पर लगाना. స్లోగన్ యాద్ है ना, जो कहेंगे वो करेंगे. గడి బాబా అడుగుతారు, ఏమి చెప్తామా చేస్తా అని చెప్పినారా లేదా? అట్లా ఒకటేమో నిశ్చయ బుద్ధి విజయంతి, ఇంకొకటి నష్టు మోహ అయితేనే మనకు విజయం ఉంటుంది. तो माताओं को सजाए ना, మాతాయి శృంగార్ జాదా కర్తీ హై. మాతలు ఎక్కువ శృంగారం చేసుకున్నా ఇట్లా చాలా ఇంట్రెస్ట్. మీకు తిలకం పెడతారు, కిరీటం పెడతారు, మాల వేస్తారు, సన్మాన్ సమారోహం, చాలా ఖుషి కదా అలంకారంలో. అయితే ఇక్కడ లోపల కూడా అలంకారం చేసుకోవాలి. మాతాओं శృంగార్ करने में कितना खुशी है. तो सबसे चमकती हुई శృంగార్ ఏమి, మెరుస్తూ ఉండే శృంగారం ఏమి?
ఇక్కడ తిలకం రత్నాల్లాగా పెట్టేస్తే ఎంత బాగుంటుంది. सोने से भी ज़्यादा రతన్ చమక్తా హై. తో మాతలు ఒక్కొక్కరు కూడా బాబా కోసరం శృంగారం రత్నాలు నష్టు ముహ స్మృతి స్వరూపులా ఉండేవాళ్ళు. సత్యమైన వజ్రాలు మాతలు. అర్థమైందా? ఎంతంత ఇక్కడ జ్ఞాన రత్నాలతో శృంగారం చేసుకుంటారు. అంతంత సత్యగాల మీకు మొత్తం తల నుంచి కాలు వరకు రత్నాలతో రత్నాలు అన్నీ శృంగారం. అయితే జ్ఞాన రత్నాలతో శృంగారం చేసుకోవాలి. ఈ శృంగారం దానికంటే శ్రేష్టం. అందరిని అట్రాక్ట్ చేసేది ఏది? స్థూల రత్నాల జ్ఞాన రత్నాల? జ్ఞాన రత్నాలే అందరి మనసును జయించేదానికి ఆధారం జ్ఞాన రత్నాలు. అర్థమైందా? స్థూల రత్నాలు ఏముంది, మనం చూపిస్తాం, వాళ్ళకేం దొరకదు, మనదే కదా అది. అయితే జ్ఞాన రత్నాలు మన అందరికి చెప్తే వాళ్ళు కూడా ధారణ చేసుకుంటారు. దాంట్లోనే అట్రాక్షన్ జాస్తి ఉంది. तो आज अमृत वेले कोई कोई बच्चे विशेष याद किया है, साकार रूप में ज़्यादा याद किया है. ఈ రోజు అమృత వేళ చాలామంది తలంపు చేసినారు, విశేషంగా తలంపు చేసినారు. మళ్ళీ కొందరు ఏమి అమృత వేళ తలంపే చేయలేదు. అర్థమైందా? అయితే ధైర్యం ఉండాలి. అప్పుడే బాబా చెప్తారు, నేను మీరు చెప్పిందంతా చేసేదానికి మొదటి ధైర్యం పెట్టుకోండి. అర్థమైందా? ఈ విధంగా బాబా కార్యంలో సహయోగి కావాలంటే చెప్పేది చేసి చూపించాలి. అప్పుడే మనం పరమాత్మ కార్యంలో సహయోగి అవుతాం. బాబా చెప్తూ ఉంటారు, వికారంలో పోవద్దు, మళ్ళీ ఫెయిల్ అయిపోతే ఏమీ సహయోగం ఇస్తారు? ఏది మన స్వభావ సంస్కారం, మన అనుకునే విధానం అన్నీ బాబా చెప్పినట్టుగా చేస్తూ పోతే అప్పుడే స్నేహి ఆత్మ, సహయోగి ఆత్మ, శక్తిశాలి ఆత్మ, నిశ్చయ బుద్ధి, నష్టు మోహ ఆత్మ. అర్థమైందా? అప్పుడు బాబాకు చాలా ఇష్టం. మీరు బాబాకి ఇష్టం కావాలన్నా లేదా? ఎట్లా నడుచుకోవాలి? వేరే వాళ్ళని చూడొద్దు, వాళ్ళకు నాకు ఇష్టం అవుతుందా లేదా అని. బాబాకు ఇష్టమైతే ఆటోమేటిక్లీ అందరికీ ఇష్టమైపోతారు. అర్థమైందా? ఓం శాంతి. తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంది అనుకోండి, మీరు దాన్ని ఇక్కడ ఫోన్లో వస్తుంది, ఇట్లా చాట్ని వస్తుందా లేదా కింద, దాంట్లో మీరు టైప్ చేయాలి. ఇక్కడ కింద లాస్ట్లో వస్తుంది అది. అర్థమైందా మీకు? దాంట్లో ఓం శాంతి అని చెప్పేసి మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దాన్ని టైప్ చేసి ప్రశ్నలు అడగండి. మీరు ప్రశ్నలు అడిగితే అదే ఒక క్లాసు, ప్రశ్నకు ఆన్సర్ చేసే క్లాస్ ఉంటుంది. ఎవరెవరికి ప్రశ్నలు ఉందో ఏ ప్రశ్న అయినా అడగవచ్చు. ఇక్కడ మీకు తెలిసింది కదా ఎట్లా అని, తెలుసా వెలుగు? లేదు చూపించాలనా? ఇక్కడ ఫోన్లో ఇప్పుడు లైవ్ వస్తుంది అనుకోండి, మీకు లైవ్ వస్తుందా లేదా? ఆ లైవ్లో ఏం చేయాలంటే ఇక్కడ లాస్ట్లో చాట్ని ఉంటుంది, ఆ చాట్నే ప్రెస్ చేయాలి. అక్కడ వస్తుంది అన్నీ, దాన్ని మరి టైప్ చేయాలి ప్రశ్నని. మళ్ళీ సెండ్ని ఒక సైడ్లో ఒక యారో మార్క్ ఇట్లా ఉంటుంది గ్రీన్ కలర్, దాన్ని ప్రెస్ చేస్తే మాకు వచ్చేస్తుంది అది. అర్థమైందా? ప్రశ్నలు అడగండి. రోజు కూడా ప్రశ్న అడగచ్చు, ఉదయం క్లాస్ విన్న తర్వాత. లేదు గురువారమైనా అడగవచ్చు. రేపు మీకు ఈ సండే ప్రశ్న జవాబు ప్రోగ్రాం ఉంటుంది, చూడండి. बलिहार जाए हम बाबा आपकी श्रीमत
ही ज्ञान की ज्योति जलाई है। आपने ही ज्ञान की ज्योति जलाई है। इस अंधियारे मन में तुमने रोशनी छाई है। इस अंधियारे मन में तुमने रोशनी छाई है। ओ आपने ही ज्ञान की ज्योति जलाई है। इस अंधियारे मन में तुमने रोशनी छाई है। मन हर्षाए हर पल, मन हर्षाए हर पल तेरे प्यार को पाकर। हार जाए हम बाबा आपकी श्रीमत पर, बलिहार जाए हम बाबा आपकी श्रीमत पर। चमक उठा हम सबका भाग्य सितारा। चमक उठा हम सबका भाग्य सितारा। डूबती नैया को जैसे मिल गया किनारा। डूबती नैया को जैसे मिल गया किनारा। चमक उठा हम सबका भाग्य सितारा। डूबती नैया को जैसे मिल गया किनारा। सफल हो गया तन मन, सफल हो गया तन मन तेरी आज्ञा पर चलकर। हार जाए हम बाबा आपकी श्रीमत पर, बलिहार